గర్విష్టి భైరవ. ఒక ఊరిలో భైరవ అనే కుక్క ఉండేది. అది చాలా గర్వంగా, బలంగా ఉండేది. నాకు ఎవరి సహాయం అవసరం లేదు అని ఎప్పుడూ అనుకునేది. ఊరిలోని మిగతా కుక్కలు కలిసి ఆడుకుంటూ సంతోషంగా గడిపేవి. భైరవ వాటిని దూరం నుండి చూసి, పిచ్చి కుక్కలు సమయం వృధా చేస్తున్నాయి అని నవ్వుకునేది. ఒకరోజు భైరవ అడవిలో ఒంటరిగా ఆహారం కోసం వెతుకుతోంది. అప్పుడు అది దారిలో ఉన్న ఒక పెద్ద, లోతైన గొయ్యిని గమనించలేదు. ధభీమని శబ్దంతో భైరవ ఆ గొయ్యిలో పడిపోయింది. అయ్యో, నేను ఇరుక్కుపోయాను అని అరిచింది. బయటకు రావడానికి చాలా ప్రయత్నించింది. కాని దాని కాళ్ళు జారుతున్నాయి. చాలాసేపు సహాయం కోసం అరిచింది, కాని ఎవరూ రాలేదు. చీకటి పడుతుండటంతో భైరవకు భయం వేసింది. నన్ను ఎవరూ కాపాడరా అని ఒంటరిగా ఏడ్చింది. ఇంతలో అది ఎప్పుడూ ఎగతాళి చేసే కుక్కలలో ఒకటైన రాజు అటుగా వచ్చింది. అది భైరవ బలహీనమైన అరుపులు విన్నది. రాజు గొయ్యిలోకి తొంగిచూసింది. భైరవా, నువ్వా? కంగారు పడకు, నేను సహాయం తీసుకువస్తాను అని చెప్పి ఊరివైపు పరిగెత్తింది. కొద్దిసేపటికే రాజు మిగతా కుక్కలన్నింటినీ తీసుకుని వచ్చింది. అవన్నీ కలిసి ఒక పొడవాటి బలమైన చెట్టుకొమ్మను గొయ్యివైపు నెట్టాయి. భైరవ ఆ కొమ్మ సహాయంతో జాగ్రత్తగా పైకి ఎక్కింది. బయటకు రాగానే అది సిగ్గుతో తలదించుకుంది. రాజు దానిని దయగా చూసింది. నన్ను క్షమించండి, నేను గర్వంతో మిమ్మల్ని దూరం పెట్టాను. కాని మీరే నా ప్రాణాలు కాపాడారు. స్నేహమే నిజమైన బలం అని తెలుసుకున్నాను అని భైరవ చెప్పింది. ఆ రోజు నుండి భైరవ అందరితో కలిసిమెలిసి సంతోషంగా జీవించింది.